గురజాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం నందు ఎంఆర్ఓ కె నాగేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి మాట్లాడారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశ స్వాతంత్ర్యం పొందిన రోజు అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎంఆర్ఓ నాగేష్ మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల త్యాగఫలమే ఈ స్వతంత్రమని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతగా అమ్మాయి తండ్రి కాబా గాంధీ గారు వారికి పుట్టినటువంటి పుత్రుడు మహాత్మా ప్రఖ్యాతులు గడించినటువంటి మహోన్నత వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. ఆ సందర్భంలో మరి సంవత్సరం మన భారతదేశం 15/8 ప్రభుత్వ సమాధ్యక్షులుగా మన శ్రీయుత గౌరవనీయులు ఆర్డీఓ గారు ప్రసంగాన్ని ఏర్పాటు ఇస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మినిస్టరు కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి కాసేపట్లో మనకు సన్మానం పొందబోతున్నారు. దానికి ముందస్తుగా ఈ కార్యాలయం నుంచి ఒక చిరు సత్కారం చేయబోతున్నాం. కార్యాలయ సిబ్బంది, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు అందరూ వచ్చి ఈ దుశ్శాల్వాను మన సీనియర్ అసిస్టెంట్ వారికి కప్పవలసిందిగా కోరుతున్నాం. మన స్వాతంత్ర సమరయోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని, అలాగే భారత జై హింద్. ఓకే, అందరూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఇవాళ ఈ వేడుక జరుపుకోవడానికి, ఇవాళ మన స్వేచ్ఛగా జీవించడానికి ఎందరో మరి త్యాగధనులు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి మనకు ఈ ఆస్తిని సంపాదించుకుంటారు. స్వాతంత్రం అనేటువంటి ఆస్తి ఇది అందరిది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యం, అహింస అనేటటువంటి ఆయుధాలతో శాంతియుత వాతావరణంలో దేశం మొత్తాన్ని ఏకత్రాటిగా నడిపి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మనకి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ స్వతంత్ర సాధనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వారి యొక్క త్యాగానికి ప్రతీకగా మరియు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలు విడిపోయినటువంటి సందర్భంగా మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.